ఇక్కడ అపోస్తులైన పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడు? క్రీస్తు యేసును కలిగిన యొక్క మనస్సు మీరును కలిగి ఉండండి. ఎలాంటి మనసు కలిగి ఉండాలంటమ్మా? క్రీస్తు యేసును కలిగిన మనస్సు కలిగి ఉండాలంట కదా. ఒకప్పుడు ఎవరి మనసు ఉంది మనకు? అపవాది మనస్సు ఉంది కదా. అపవాది యొక్క కోరల్లో చిక్కుకున్నాము, అపవాది యొక్క బంధకాల్లో ఉన్నాము, అపవాది చేతిలో ఏమైపోయినాం? కీలు బొమ్మలు అయిపోయినాం. వాడు ఏది చేయమంటే అది చేసాము, ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ వచ్చినాము, వాడి ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉన్నాము ఒకప్పుడు. అందుకే యేసుప్రభువారు ఏం చెప్పాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఒకప్పుడు అపవాది సంబంధులుగా ఉన్నాం కాబట్టి ఆ యొక్క అపవాది సంబంధులుగా ఉండి మనము అపవాది సంబంధులుగా ఉండి ఎక్కడికి పోతాము? నరకం, ఆరిపోయిన అగ్నం. అందుకే నరకం ఎవరికొరకు సిద్ధపరచబడిందంటే అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడింది. కాబట్టి అందుకే అపవాది ఏం చేస్తున్నాడు? వానితో పాటు మనల్ని కూడా ఆ అగ్నిగుండానికి తీసుకువెళ్ళడం కోసము వాడు మనల్ని ఏం చేసినాడు? బుట్టలో వేసుకొని మనల్ని తన ఇష్టానుసారంగా మనల్ని వాడుకున్నాడు. అందుకే యేసుప్రభువు చూసినాడు, చూసి వీడి బంధకాల్లో ఉంటే నా పిల్లలు ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్తారు. కాబట్టి వీరు నరకానికి వెళ్ళడానికి ఇష్టపడక ఆయన ఏం చేసినాడు? మరి నిన్ను నన్ను ఆ యొక్క అపవాది బంధకాల్లోంచి విడిపించి నీకు నాకు నిత్య జీవుడు ఇవ్వడం కోసము ఆయన ఏం చేసినాడు? తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి మరి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు కదా. ఏం స్వరూపం అంటే అయింది? దేవుని స్వరూపం కలిగిన వాడండి. మరి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. అంటే ఏమీ లేనివాడిగా వచ్చినాడు. ఆకాశం మహాకాశంలో సైతం పట్టజాలని దేవుడు నీ కోసం నా కోసం ఏమైపోయినాడంట? రిక్తుడు అయిపోయినాడు, ఏమీ లేనివాడిగా అయిపోయినాడు, దరిద్రుడు అయిపోయినాడు. నిన్ను నన్ను ధనవంతుడిగా చేయడం కోసం నీ కోసం నా కోసం ఏమైపోయినాడు? ఆయన దరిద్రుడిగా చేయబడుతూ వచ్చినాడు. ఇంతగా ఈ లోకంలో ఎవరైనా నీ కోసం నా కోసం తగ్గించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్పండి. యేసుప్రభువు తగ్గించుకున్నట్లుగా పలానా వ్యక్తి నా కోసం ఇంతగా తగ్గించుకున్నాడు, ఇంతగా నన్ను ప్రేమించినాడు, ఇంతగా నా కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు కూడా లేరు, యేసుప్రభువు తప్ప. కాబట్టి మరి అంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసము? మన కోసం, నీ కోసం, నా కోసం. కాబట్టి ఒక ఉన్నతమైన వ్యక్తి తగ్గించుకోవాలంటే అంత ఈజీగా తగ్గించుకోరు. ఒక ఎమ్మెల్యేను, ఒక ముఖ్యమంత్రి వచ్చినాడు మన ఇంటికి, మన దగ్గరకు వచ్చి మనతో పాటు మనం వండుకున్న అన్నం తిని, మన పల్లెల్లో తిని, మనం వేసిన మంచం మీద పడుకోవడానికి ఇష్టపడతాడా? తగ్గించుకుంటాడా? అరే నేనేం కార్లలో, బంగ్లాలో, పెద్ద పెద్ద ఏసీ గదుల్లో ఉండేటువంటి ఇట్లాంటి చిన్న చిన్న ఇళ్లలో ఉంటానా నేను? కాబట్టి నేను రాను అక్కడ ఉండడానికి నేను ఇష్టపడ్డు. అయితే దేవుడు ఏం చేసినాడు? మరి ఆకాశం మహాకాశంలో సైతం పట్టజాలని దేవుడు తన్ను తాను తగ్గించుకొని నీ కోసం, నా కోసము తన ముఖాన్ని ఉమ్మి వేయించుకోవడానికి కూడా వెనుకాడలేదు. ఏం చేసినాడు? మన ముఖాన పడవలసిన ఉమ్మిని ఎవరి మీద వేయించుకున్నాడు? ఆయన మీద వేయించుకున్నాడు. నా పిల్లల మీద ముఖాన ఉమ్ము పడితే నేను తట్టుకోలేను, కాబట్టి ఆ ఉమ్మేదో నా మీద వేయని, నేను భరిస్తాను, కానీ నా పిల్లల మీద వేస్తే నేను భరించలేని చెప్పి ఏం చేసినాడు? తన ముఖాన్ని ఉమ్మి వేసుకున్నాడు. అది ఒక్కరిద్దరు కాదు, అందరు క్యూ నిలబడుకొని ఒక్కొక్కరు వచ్చి కేకరించి ముఖాన్ని ఉమ్మి వేసినాను, దేవుని కుమారుడుగా తు ఆయన ఏం చేసినాడు? ఎలా ఉన్నాడు? బొచ్చు కత్తరించు ఆయన గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనంగా ఆ రీతిగా మరి నీ కోసం, నా కోసం మరి నోరు తెరవగా మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మరి అందుకే ఆయన మనస్సు మరి ఎంతో గొప్పది. ఈ లోకంలో ఎవరికి లేని గొప్ప మనసు ఎవరికి ఉంది? యేసుప్రభువుకి మాత్రమే ఉంది. అందుకే అటువంటి మనస్సు మరి నువ్వు నేను కూడా కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన వల్లే మనం జీవించాలి, ఆయన వల్లే మనం ఉండాలని చెప్పి ఆయన మనకు మాదిరి చూపిస్తూ వచ్చిపోయినాడు. అందుకే చూసినట్లయితే మొట్టమొదట చూద్దాం రండి. మొదట ఆయనకున్న మనసును చూద్దాం రండి. మొదటి యోహాను పత్రిక, 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు? ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరంటే ఆయన
దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. కాబట్టి ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణం పెట్టినంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకే ఇక్కడ యోహాను సువార్త రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలనుటయే నా ఆజ్ఞ. కాబట్టి దేవుడు ఏం చేసినట్ట, నిన్ను నన్ను ఎలా ప్రేమించినట్ట, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమింపవలనుటయే నా ఆజ్ఞ. ఎలా ప్రేమించినాడు దేవుడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించలేదు. ఎవరు కూడా నిన్ను నన్ను ఇంతగా ప్రేమించలేదు. చివరి రక్తం బొట్టు వారు కూడా నీ కొరకు నా కొరకు దారపోసేంతగా ప్రేమించాడు. ఇంకా ఎలా ప్రేమించాడంట? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఏం ప్రేమ అంటే ఆయనది? శాశ్వతమైన ప్రేమ. మానవుని ప్రేమ అంతా తాత్కాలికమైనది. ఈరోజు ప్రేమ ఉంటుంది, రేపు తగ్గిపోతుంది. అయితే దేవుని ప్రేమ మారనిది, మార్పు లేనిది, ఎడబాయని ప్రేమ, అగపే ప్రేమ. ఏం ప్రేమ అంట? అగపే ప్రేమ. అగపే ప్రేమ అంటే ఆయన ప్రేమను పొందేందుకు మనము యోగ్యులము కాకపోయినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే ఎవడైనా మంచివాని కొరకు ఒకవేళ ప్రాణం పెట్టడానికి తెగిస్తాడేమో, కానీ ఒక దుష్టుని కొరకు, ఒక దుర్మార్గుని కొరకు, ఒక పాపి కొరకు చనిపోవడానికి ఎవరన్నా ముందుకు వస్తారమ్మా? ఎవరైనా ముందుకు వస్తారా? ఒక దుర్మార్గుడు చస్తుంటే అరే వాడు చస్తే చావనీరు, అటువంటి వాడు ఉంటే ఒకటే పోతే ఒకటే. ఎందుకు? అట్లాంటి వాడి లాభం లేదు. అటువంటి వాడికి సహాయం చేయకూడదు, అటువంటి వాడికి మేలు చేయకూడదు అనుకుంటాం మా లోకంలో. అయితే యేసుప్రభువు ఏం చేసినాడు? మనం శత్రులుగా ఉన్నప్పుడు కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయనకు విరోధంగా పాపం చేసినప్పుడు కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన ప్రేమను పొందేందుకు మనలో ఏ మంచితనం అన్నా ఉందా? ఏ గొప్పతనం అన్నా ఉందా? కాబట్టి ఏ విషయంలో మనల్ని దేవుణ్ణి సంతోషపెట్టే యొక్క మంచి పని అయినా చేసామా? మనము ఏమీ చేయలేదు. అయినప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. కాబట్టి ప్రేమించి నీ కొరకు నా కొరకు తన్ను తాను తగ్గించుకున్న మన శత్రులుగా ఉన్నప్పుడు, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే కాబట్టి చూసినైతే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమింపవలనుటయే నా ఆజ్ఞ. ఏం చెప్పినంట? శత్రువును కూడా ప్రేమించే ప్రేమట. ఏం ప్రేమంట? యేసయ్య ప్రేమ ఎలాంటిదంట? శత్రువును కూడా ప్రేమించే ప్రేమ. అందుకే మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే మీకు ఏం కలదు. కాబట్టి సుంకర్లు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మీ శత్రువును కూడా మీరు ప్రేమించండి. కాబట్టి యేసయ్య నేర్పించిన ప్రేమ ఈ లోకంలో మరి ఎవరు కూడా నేర్పించలేదు అటువంటి ప్రేమ. అందుకే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరును ఒకరినొకరు ప్రేమింపవలనంటది నా ఆజ్ఞ. మొట్టమొదటి ఆయనకున్న మంచి మనసు ఏంటి? ప్రేమించే మనస్సు. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? ఆయన ప్రేమాస్వరూపి. అందుకే ఎవరైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరిని ఒకవేళ దేశిస్తే అతడు ప్రేమ లేనివాడు అవుతాడు. కాబట్టి తాను చూచిన సహోదరిని ప్రేమించలేని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. ఎలా ప్రేమిస్తాడు? కాబట్టి అందుకే దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరిని కూడా ప్రేమించబద్ధులమై ఉన్నామని చెప్పి యేసుప్రభువు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదట ఏముంది? ఆయనకున్న మంచి మనసు ఏంటి? దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. తరువాత రెండవదిగా చూద్దాం రండి. మొదటిది ప్రేమ. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినాడు, ఆయన ప్రేమాస్వరూపి అయిన దేవుడు. రెండవదిగా లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదవండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. చాలు. చూసినట్లయితే యేసు ప్రభువారు శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏం పలికాడు? మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. యేసు ప్రభువారు కూడా మరి నిన్ను నన్ను క్షమించినాడమ్మా. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి నేను పాపిని ఒప్పుకున్నప్పుడు క్షమించినాడు కదా ఆయన. అలాగే ఆయన ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును కూడా ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించమని చెబుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన క్షమించాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించు. దేవుడు కూడా మనల్ని క్షమించిన తప్పిపోయిన కుమారుడు
తప్పిపోయినాడు. తండ్రి ఆస్తిని తీసుకుని వెళ్ళి తన ఇష్టానుసారంగా తిని త్రాగి అవంతా ఖర్చు అయిపోయినాయి. ఆ దేశంలో కరువు వచ్చింది, ఎవరు దగ్గరికి రానివ్వలేదు. చివరికి పందులు తినే ఆ పని ఒప్పుకున్నాడు. ఆ పందులు తినే పొట్టు తిని ఆకలి తీర్చుకోగోరినాడు. పంచభక్ష పరమాణాలు తిన్నవాడు ఎక్కడికి వెళ్ళినాడు? ఇప్పుడు పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళినాడు. కానీ ఆ పొట్టు కూడా తినట్లేదు. ఆ పందులు కాయలని పెట్టుకున్నాడు. రే, నువ్వు పందులు తినే పొట్టు తింటా, పక్కకి రా, వాటికి లేకుండా చేస్తావు, పందులు పొట్టు తిన్నువు. కానీ పందులు తినే పొట్టు తిన్నాను కూడా. అప్పుడు వానికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏం చేసినాడు? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, నా తండ్రి ఇంట్లో ఎంతోమంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఒకప్పుడు తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చినాడు? తెల్లటి వస్త్రాలు ధరించుకున్నాడు, చేతులకు బంగారు ఉంగరాలు పెట్టుకున్నాడు, మెల్లో గొలుసు వేసుకున్నాడు, కాళ్ళకు లెదర్ చెప్పులు వేసినాడు, మంచి కటింగ్ ఉంది, చక్కగా ఎంతో సుందరంగా వెళ్ళినాడు. వచ్చేటప్పుడు ఏమిలా వచ్చినాడు? భిక్షగాడు లెక్క అయిపోయినాడు. బాట్లని చిరిగిపోయినాయి, దుర్వాసన, గడ్డమంతా పెరిగిపోయింది, జుట్టంతా పెరిగిపోయింది. అయితే ఎలా ఉన్నాడు? పందులు మేపుకునేవాడు అంటే ఉంటాడు కదమ్మా. పందుల దగ్గర పండుకునేవాడు ఎలా ఉంటాడు? పంది లెక్కనే ఉంటాడు. ఆ బురదవాసలో పడేసి ఆ బురదవాసనే వస్తుంటాడు వాళ్ళ దగ్గర. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నా కూడా వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు చూసి ఏం చేసినాడంటే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు చూడు, ఎంత ప్రేమగల తండ్రి కదా. ఎవరన్నా పందులు మేపుకునే వాళ్ళ దగ్గర, దుర్వాసన వస్తున్న వాని దగ్గర వాడిని వెళ్ళి హగ్గు చేసుకోగలరా? హత్తుకుంటారా? వాడిని కలుసుకుంటారా? వాడిని చూస్తేనే దూరం వెళ్ళిపోతారు. చూచి వాసన వస్తుందని చెప్పి ఏం చేస్తాము? ముక్కు మూసుకుంటాం. అయితే తండ్రి ఏం చేసినాడు? వాడి మెడ మీద పడి ముద్దుకున్నాడు. అప్పుడు చెబుతున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తే మీద నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, నీ కూలివాన్లో నన్ను ఒకనిగా పెట్టుకో. తండ్రి ఏం చేసినాడు? కూలివానిగా పెట్టుకున్నాడమ్మా? పెట్టుకోలేదు. కాబట్టి వెంటనే తన దాసును పిలిపించి, వీనికి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి కట్టండి, కాళ్ళకు చెప్పులు తొడగండి, చేతికి ఉంగరం పెట్టండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు కదా. అదే నెట్టి వేసిండే, అరే నువ్వు నా ఆస్తి ఎంత తీసుకువెళ్ళి నా మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించి అన్నీ అయిపోయినాక మళ్ళీ నా దగ్గరకు వచ్చావు వెళ్ళు అంటే ఏమైపోయాడు? వాడు బాగుపడేవాడు. వాడికి స్థితి మారేది కాదు, అలాగే చచ్చిపోయేవాడు. అయితే నేను కూడా అంతే. యేసుప్రభువారు నిన్ను నన్ను క్షమించకపోయింటే, నిన్ను నన్ను ప్రేమించకపోయింటే మనం కూడా అలాగే నశించిపోయేవాడు. అయితే తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలాగో క్షమించినాడో, యేసయ్య నిన్ను నన్ను క్షమించి తన కుమారుడిగా, తన కుమార్తెగా మనల్ని స్వీకరిస్తూ వచ్చినాడు. అందుకే మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14-15. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి ఏం చేయాలంటే మనుషుల అపరాధములు మీరు క్షమించిన పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. మనుషుల అపరాధములు మీరు క్షమింపకపోయిన మీ తండ్రియు మీ అపరాధములను క్షమించాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన క్షమించినాడు, మనల్ని క్షమించినాడు. కాబట్టి మనం కూడా క్షమించాలని చెబుతున్నాడు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక రండి. కొలస్సీలకు రాసిన పత్రిక ఇక్కడ కూడా ఒక మాట చెబుతున్నాడు. 13వ వచనం చదవండి. 3వ అధ్యాయం 3:13. ఎవడైనను తనకు హాని చేసిననుకుని ఒకడు అనుకుని ఎలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కాబట్టి ఏం చేసినాడంటే ప్రభు ఎవడైనాను ఒకడికి తనకు హాని చేసిన అనుకునేలా ఏం చేయాలంట? ఒకనొకడు సహించుచు ఒకనొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి. ప్రభు ఏం చేసినాడు? మనల్ని క్షమించినాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట? మనం కూడా క్షమించాలి. కాబట్టి అందుకే ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు సహించి ఒకరినొకడు క్షమించుడి. కాబట్టి చూసినట్లయితే రెండవదిగా చూసినట్లయితే ఆయనలో ఉన్న మంచి మనసు ఏంటి? క్షమించే
మనసు. మొట్టమొదటి మనసు ఏంటి? ప్రేమించే మనసు. రెండవది క్షమించే మనసు. తర్వాత మూడవది చూద్దాం రండి. రెండో తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయమును ప్రేరేపించునుగాక. కాబట్టి తర్వాత ఆయనలో ఉన్న మంచి మనసు ఏంటంటే ఏముందంట? క్రీస్తు చూపిన ఓర్పు. ఏం ఓర్పు అంట? మన ఓర్పు కాదు, మన ఓర్పు మన సహనం పనిచేయదు, కానీ క్రీస్తు చూపిన ఓర్పు మనకు కావాలని చెప్పి కోరుతున్నాడు. అందుకే క్రీస్తు చూపిన దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును కలుగునట్లు ప్రభు మీ హృదయంను ప్రేరేపించునుగాక. కాబట్టి ఎంత ఓర్పు ఆయనకు కదా. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం సహించలేము, కాబట్టి మనసులో పెట్టుకుంటాం. పైన క్షమించినట్టున్నా కూడా లోపల పెట్టుకుంటాం, లోపల క్షమించలేము. కాబట్టి చూసినట్లయితే ఆయన ఏం చేసినాడు? ఓర్చుకున్నాడు. ఆయన ఏం చేసినారంట? అరచేతులతో కొట్టిన ఈపుల మీద చెల్లును కొడితే 5 ఏళ్ళు అట్లాగే అచ్చులు పడ్డాయి ఈపు మీద. ఆయన 10,000 మందిలో గుర్తింపైన సుందరు, ఎంతో తెల్లని వాడు, కొడితే ఈపు మీద కొట్టి ఏమి అన్నారు? నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను కొట్టిన వాళ్ళ పేరు చెప్పు ఒకసారి. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నీకు తెలుస్తుంది కదా నేను ఎవరు కొట్టింది, చెప్పు ఒకసారి. అవమానపరిచినారు, ఆయన వెంట్రుకలు పెరికినారు, ఆయన దూషిస్తూ వచ్చినారు, ఆయన ముఖాన ఉమ్మివేస్తూ వచ్చినారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం తెరవలేదు. ఆయన యేసు నోరు తెరవకుండాను. ఆయన నోరు తెరిస్తే అవన్నీ ఎవరికి రావాలా? శిక్ష ఎవరు భరించాలా? మనం భరించాలి, ఆయన నోరు తెరిస్తే కన్నా. అందుకే ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకులు అని ఒక వ్యక్తి చెవి తెగనరికినాడు. ఎవరు? పేతురు చెవి తెగనరికినప్పుడు యేసుప్రభువు చెప్పినాడు, పేతురు నీ కత్తి వరలో పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోటే నశిస్తారు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనాయుముల కంటే ఎక్కువ మంది దూతను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? ఒక్క సేనాయుహం వచ్చి 12,000, 12 ఇంటూ ఎన్ని సేన అంటే 12 సేనాయులు. ఒక్క సేనాయుహం వచ్చి 6,000, 6 ఇంటూ 12 ఎంత? 72,000 మంది. 72,000 మంది దూతలు వస్తే అక్కడ వచ్చిన వాళ్ళు ఎంత ఉంటారు? గట్టిగా 10-15 మంది కంటే ఎక్కువ లేదు. ఏమైపోతారు? ఒక్క దూత యొక్క బలం వచ్చి ఎంతంట? 185,000 మందిని అశ్షూరు వారి దండుపేటలో వచ్చి ఒక దూత ఎంతమందిని చంపిందంట? 185,000 మందిని మొత్తిందంట. మరి 72,000 మంది దూతలు వస్తే ఇక్కడ వీళ్ళు ఎక్కడుంటారు? కనీసం తల ఇంత గిల్లుకున్నా కూడా కనపడరు ఇంకా కదా. కాబట్టి చూసినట్లయితే అందుకే ఆయన వేడుకోలేదు. ఎందుకు వేడుకోలేదు? ఆయన వేడుకుంటే నీకు నాకేం లేదు, రక్షణ లేదు, నీకు నాకు నిత్యజీవం లేదు, నీకు నాకు పరలోకం లేదు, నీకు నాకు నిజమైన సంతోషం సమాధానం లేదు. అందుకే బొచ్చు కత్తరించు ఆయన గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ఆ రీతిగా ఆయన నీ కోసం నా కోసము నోరు తెరవక మౌనంగా ఉన్నాడు. నేను నోరు తెరిస్తే నా పిల్లలకి ఏం లేదు, రక్షణ లేదు. నేను కొట్టించుకోకపోతే ఈ దెబ్బలు ఎవరికి పడతాయి? నా పిల్లలకు పడతాయి. నేను ముఖాన ఉమ్మి వేయించుకోకపోతే ఈ ఉమ్మి ఎవరి మీద పడుతుంది? నా పిల్లల ముఖాన పడుతుంది. అందుకే ఆయన పొందిన గాయాల చేత మనకేమొచ్చింది? ఇప్పుడు స్వస్థత వచ్చింది. అందుకే ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలో నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయినాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఈరోజు సెల్లుల్లో చాలామంది పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుంటారు. ఏం కామెంట్లు పెడుతుంటారు? అది చెప్పకూడదు. నిజంగా చాలా చదివితే మనసు బాధేస్తుంది. ఎన్ని పాపాలు చేసినాడో అందుకు ఇలాంటి దిక్కుమాల సాగు వచ్చిందని పెడతాడు ఒక కామెంట్. యేసుప్రభు కదా, ఎన్ని పాపాలు చేసినాడో అందుకే ఇలాంటి కుక్క సాగు వచ్చి కొట్టినారు, సిలువలకు వేసి కొట్టినారు రకరకాలుగా మనుషులు. ఎంత భయంకర. అందుకే ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు అని మనోనేతలకు ఏం చేసింది? గుడ్డితనం కలుగా చేసింది. అందుకే సత్యాన్ని గుర్తించలేక అసత్యాన్ని సత్యమని నమ్మి మోసపోతున్నాడు. చీకటిని వెలుగు అనుకొని నమ్మి మోసపోతున్నాడు. అయ్యా ఇది వెలుగంటే మాకు వెలుగు. అందుకే తమ క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు ఈరోజు మానవుడు కదా. యేసుప్రభు దగ్గరకు వస్తే సినిమాలు విడిచిపెట్టాలా, షికార్లు విడిచిపెట్టాలా, త్రాగుడు విడిచిపెట్టాలా, అబద్ధాలు వదిలిపెట్టాలా, బూతులు మాట్లాడకూడదు, పోకిరి చేష్టలు చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ మాకు కుదరదు. కాబట్టి అక్కడికి వెళ్తే దేనికో దాన్ని మొక్కితే మా ఇష్టానుసారంగా మేము తిరగచ్చు. అందుకే సరే అలా ఉంటున్నాను. కాబట్టి నీతిమంతుడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన చెప్పాడు ఆ రోజుల్లోనే ఆ రోమా సామ్రాజ్యానికి ఛాలెంజ్ విసురుతూ వచ్చింది, నాలో పాపం ఉందని మీలో ఎవరు
స్థాపిస్తారు, ఎవరు నిరూపిస్తారు. అయితే ఆయన అన్యాయపు తీర్పు పొందుతూ వచ్చినాడు. ఆయన ఏ పాపము కూడా చేయలేదు. ఆయన కన్యక గర్భంలో ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా మరణించాడు, పరిశుద్ధుడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. కాబట్టి చూసిన అందుకే క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయంను ప్రేరేపించునుగా అంటున్నాడు. అలాగే ఇక్కడ మొదటి అధ్యాయం రండి, మొదటి అధ్యాయం అదే అధ్యాయంలోను 2వ తెస్సలోనికీ మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. కాబట్టి ఏం చెప్తున్నాడు? మీరు దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమును మీరు యోగ్యులను ఎంచుకొని మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నాయి. కాబట్టి లోకంలో యేసుప్రభువుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనేకసార్లు కష్టాలు వస్తాయి. అన్నింట్లో కూడా ఏం కలిగి ఉండాలి? నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. అయ్యో యేసు దగ్గరకు వస్తే నాకు అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి అనుకున్నాను, అన్ని మేళ్ళే ఉంటాయి అనుకున్నాను, అన్ని దీవెనలే ఉంటాయి అనుకున్నాను. మరి అనేకమైన వస్తాయి, వచ్చినా కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. ఓర్పు కలిగి ఉండాలి. నువ్వు ఓర్పు కలిగి ఉంటే నీ కొరకు ఏముందంట? పరలోకం ఉంది. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడాలంటే ఏం చేయాలంట? మీరు ఇట్లు ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే నీకేముంది? ఒకరోజు యేసుప్రభువు వారు వచ్చినప్పుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ శ్రమల్లో నువ్వు ఓర్పు కలిగి జీవించావు, ఓర్పుతో నీ రక్షణను నువ్వు కాపాడుకున్నావు. కాబట్టి చూసినట్లయితే అందుకే చెబుతున్నాడు ఏంటంట? క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయంను ప్రేరేపించునుగాక. తర్వాత ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంట? ఓర్పు. కాబట్టి అటువంటి ఓర్పు మనకు కూడా కావాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. తర్వాత 4వదిగా చూద్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి తర్వాత ఆయనలో ఉన్న మంచి మనసు ఏంటి? ఇంకోటి ఏంటి? తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి నీ కోసం నా కోసము రిక్తుడైపోయినాడు, దరిద్రుడిగా మార్చబడుతూ వచ్చినాడు. ఆకాశం మహాకాశంలో సైతం పట్టజాలని దేవుడు నీకోసం నా కోసం ఏమైపోయినాడు? దరిద్రుడిగా మార్చబడ్డాడు కదమ్మా. నిన్ను నన్ను ధనవంతుడిగా చేయడం కోసం ఈ లోకంలో ఎవరైనా దరిద్రుడిగా మారారా? ఎవరైనా తగ్గించుకున్నారా? కాబట్టి యేసుప్రభువు ఏం చేసినాడు? ఆయన ఆకాశంలో సైతం పట్టజాలని దేవుడైండే, అత్యున్నతమైన సింహాసనం ఆసీనుడైంది. 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాను కోట్ల దూతల చేత మరి నిత్యము పరిశుద్ధుడు 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 అని కొలవబడి ఆయన మరి నీకోసం నా కోసం ఏమైపోయినాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఏమీ లేని వానిగా రిక్తుడిగా అయిపోయినాడు కదా. చివరికి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన ఎక్కడ పండబెట్టినారంట? పశువుల పాకలో జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టినారు. పశువుల పాక ఎలా ఉంటుంది? పశువుల తొట్టి ఎలా ఉంటుంది కదా? ఎలా ఉంటుంది? మంచి వాసన వస్తుందమ్మా పశువుల పాక. పశువుల తొట్టి ఎలా ఉంటుంది? దాంట్లో మిగిలిపోయిన కుడితి, మిగిలిపోయిన అన్నము, పాసిపోయిన కూరలు అన్నీ దాంట్లో పడేస్తారు. ఆ తొట్టి ఎలాంటి వాసన వస్తుంది? దుర్వాసన వస్తుంది. పశువుల పాక ఎలా ఉంది? పేడ, రొచ్చు, రొంపి అవన్నీ ఉంటాయి అక్కడ. కాబట్టి అదంతా దుర్వాసనతో ఉంది. అటువంటి స్థలంలో నీ కోసం నా కోసం అంతగా ఆయన తగ్గించుకుంటూ వచ్చినాడు. పొత్తి బట్టలతో చుట్టి కదా. పొత్తి బట్టలు అంటే పొత్తి గుడ్డలు అంటే ఏంటి? మంచి పట్టు వస్త్రాలు తీసుకొస్తారా? ఏమున్నాయి ఇంట్లో? ఆడవాళ్ళ ముతక చీరలు ఉంటాయి కదా, ముతక చీరలు, పెద్దవాళ్ళ ముతక పంచలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు? చించి ఆ పిల్లవాడి కింద పండేస్తారు. కాబట్టి అటువంటి
చిరిగిపోయిన నీకు నాకు రక్షణ వస్త్రం ఇవ్వడం కోసము, ప్రశస్త వస్త్రం ఇవ్వడం కోసము ఆయన ఏం చేసుకున్నాడు, ఆయన ఏం చేసినారు, మరి పొత్తి బట్టలతో చుట్టబడుతూ ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండబెడుతూ వచ్చినాడు. అంతగా నీ కోసం నా కోసము తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. అందుకే యేసుప్రభువు చెప్పాడు ఈ లోకం, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాడు. సుంకర్ ఏం చేసినాడు, తన్ను తాను ఏం చేసినాడు, తగ్గించుకున్నాడు. పరుషుడైతే తన్ను తాను హెచ్చించుకున్నాడు. ప్రభా నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, అక్రమస్తుని కాదు, మోసగాన్ని కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, ఆ సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను అని చెప్పి ఏం చేసినాడు, ఈ సుంకరు వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏం చేసినాడు, సుంకర్ని ఏలైతే చూపిస్తున్నాడు, ఈ సుంకరు వలె నేను లేను, చాలా మంచివాడిని, చాలా నీతిమంతుని నేను. అయితే సుంకరి తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నేను పరుషుడు, నాకు అంత మంచివాడిని కాదే, నేను ఎన్నో తప్పులు చేశాను, దేవునికి ఎన్నో విరోధంగా పాపాలు చేశాను. అందుకే ఆకాశం వైపు కళ్ళెత్తుడు కూడా ధైర్యం చాలా ఏం చేసినాడంట, రొమ్ములు కొట్టుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించమన్నాడు. ఇప్పుడు ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, సుంకరి నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అందుకే యేసుప్రభువు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. వాటి ఎవరు కూడా యేసుప్రభువు వారే మహాకాశంలో సైతం పట్టజాడని దేవుడే మరి నీ కోసం నా కోసం ఇంతగా తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చించుకోవడానికి ఎంతటి వల్ల మనం గర్వపడటానికి ఏదైనా ఆధారం ఉందా మనలో? దేవుని మహాకృప చేత, ఆయన కనికరం చేత, ఆయన ప్రేమ చేత జీవిస్తున్నావు. నువ్వు నేను గర్వించడానికి, అతిశయించడానికి ఏ విషయంలో కూడా కారణమే లేదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలంట, ప్రభువుని బట్టి అతిశయించాలా, దేవుని బట్టి అతిశయించాలా. ఆయన ఎందు తప్ప దేని ఎందు కూడా అతిశయించడానికి లేదు. అందుకే చూద్దాం రండి, ఇక్కడ పేతురు పత్రికలు రాస్తూ అంటాడు, పేతురు కూడా మాట రాస్తాడు. మాట పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక రండి, ఓ మాట చదువుకుందాము. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఏం చేస్తా అంటే దేవుడు తగిన సమయంలో తగ్గించుకుంటే నువ్వు తగిన ఏం చేస్తా అంటే దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయంలో హెచ్చించాలంటే ఏం చేయాలంట, ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలంట, దీన మనస్కులమై ఉండాలా, తగ్గింపు కలిగి ఉండాలా, దీన మనస్సు ఉండాలా. కాబట్టి ఎన్ని ఉన్నా కూడా అయ్యో నేను ఎన్నిక లేని వాడిని అని మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంట, ఒక దినాన నిన్ను హెచ్చిస్తాడు ఆయన. అందుకే ఇక్కడ యాకోబు పత్రిక రండి, పక్కన యాకోబు పత్రిక రండి, పేతురు పత్రిక ముందు ఉంటుంది, 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చాలు. కాబట్టి ప్రభు దృష్టికి ఏం చేయాలంట, మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడు. ఆయన దగ్గర తగ్గించుకుంటే హెచ్చిస్తాడు. ఆయన దగ్గర హెచ్చించుకున్నామనుకో ఏం చేస్తాడు, తగ్గించేస్తాడు కదా. ఏది మేలు, తగ్గించుకొని హెచ్చింపబడడం మేలా, హెచ్చించుకొని తగ్గించబడడం మేలా? ఏది మేలు? తగ్గించుకుంటే నిన్ను హెచ్చిస్తాడు. ఒకరోజు నిన్ను గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పినాడు. నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి అలాంటి దేవుడు మన దేవుడు. అందుకే ఇక్కడ యేసుప్రభువు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడండి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం రండి. లూకాసు వార్త రండి, లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము. క్షమించండి, యోహాను సువార్త రండి, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. ఆ భోజన పంక్తి నుండి లేచి
తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనిను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకును తాను కట్టుకున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నెన్నో నా పాదములు కడగదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగునెల్లా నాతో నీకు పాలు లేదని. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రం కాక నా చేతులను నా తలను కడుగున ఆయనతో చెప్పాను. కాబట్టి చూసినట్లయితే ఇక్కడ ఏం చేసినట్టు యేసుప్రభువు వారు పంక్తిలోంచి, ఆ భోజన పంక్తిలోంచి లేచి పళ్ళెంలో నీళ్లు పోసుకొని ఏం చేసినాడంట, శిష్యుల పాదాలు కడగడానికి కూర్చున్నాడు. అందరినీ వరుసగా కూర్చోండి అని చెప్పినాడు. నడుమునకు టవాలు కట్టుకున్నాడు. ఆ పళ్ళెంలో నీళ్లు పోసి వారి పాదాలు కడిగి ఏం చేసినాడంట, ఆ టువాల్తో వారి పాదాలు తుడిచినాడు. ఎవరైనా తుడుస్తారు? మన ఇంటికి అతిథులు వస్తే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం, కానీ కాళ్ళు కడుగుతాం ఎవరమన్నా? కడుగుతామా? కాబట్టి యేసుప్రభువు ఏం చేసినాడంట, పాదాలు, శిష్యుల పాదాలు అంటే ఆయన అంత గొప్ప దేవుడండి. మరి ఆయన కదా, గురువు ఏం చేస్తాడు, శిష్యులు ఏం చేస్తారు, గురువు పాదాలు కడతారు, కానీ శిష్యుల పాదాలు కడడానికి ఇష్టపడతారు ఎక్కడన్నా? కాబట్టి ఈయన ఏం చేసినాడు, మరి శిష్యుల పాదాలు కడగడానికి కడుగుతూ వచ్చిన, అంటే అంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అప్పుడు వాళ్ళలో తగ్గింపు వచ్చింది. అయ్యో, యేసుప్రభువు వారే ఇంతగా తగ్గించుకున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళం? ఇంకా ఏమొచ్చింది ఇప్పుడు వాళ్ళకి? అప్పటి వరకు ఏమొచ్చింది? వాళ్ళకి అతిశయం వచ్చింది. ఎవరు గొప్ప? నువ్వు గొప్పనా, నేను గొప్ప, నేను ఎక్కువనా, నువ్వు ఎక్కువనా అనే తేడా వచ్చింది. అప్పుడు యేసుప్రభువు ఏం చేసినాడు, వారికి మాదిరి చూపిస్తూ వచ్చినాడు. అప్పుడు వారు తమ్ము తాము తగ్గించు, అయ్యో, యేసుప్రభువు వారే ఆకాశ మహాకాశమును పట్టజాలని దేవుడే మన పాదాలు కడిగించేంతగా ఇంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? ఇప్పుడు ఆ శిష్యులు ఏం చేసేవారండి? వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టుకునేవాళ్ళు కదా, విద్య లేని పామర్లు. చేపలు పట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? సముద్ర పొట్టున ఏదో చిన్న గోచు పెట్టుకొని ఆ చేపలు పట్టుకొని ఎప్పుడు స్నానం చేస్తారో తెలియదు, ఆ చేపలలో మునిగి తేలి ఎప్పుడు దుర్వాసన వస్తుంటుంది వాళ్ళ దగ్గర. అటువంటి వారికి ఎవరన్నా విలువ ఇస్తారా? మరి యేసుప్రభువు ఏం చేసినాడు, వారి యొక్క పాదాలు కడగటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి అంతగా తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. కాబట్టి అందుకే ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు నీ కోసం, నా కోసము శిష్యులు పాదాలు కడిగేంతగా తగ్గించుకుంటే నువ్వు నేను ఎంత? కాబట్టి ఏ విషయంలో కూడా మనం అతిశయించడానికి, గర్వించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎంతోమంది గర్వించి అతిశయించి నష్టపోతూ వచ్చినారు. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ, రాను మండలని ఇక్కడ వేరే స్టేట్, ఉత్తరప్రదేశ్ ఎక్కడో, ఆమె రైల్వే స్టేషన్లో ఏం చేసేది, భిక్షం అడుక్కునేది. రైల్వే స్టేషన్లో ఏం చేసేది, భిక్షం అడుక్కొని పాటలు పాడుతూ భిక్షమే. ఆమె గొంతు చాలా బాగుండదు. సెల్లో చాలామంది చూసింటారు ఆమె, ముసలామె, రాను మండలి అని చెప్పి పాటలు పాడుతుంటే ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఏం చేసినాడు, ఆమె పాట రికార్డు చేసి సెల్లో పెట్టినాడు. ఏం చేసినాడు, ఆమె పాడే పాట, ఒక హిందీ పాట పాడుతుంటే ఆ పాటను రికార్డు చేసి సెల్లో పెడితే అది చాలామంది విన్నారు. చాలామంది ఆహా, ఓహో, చాలా అద్భుతంగా పాడింది, చాలా బాగా పాడింది, మీ గొంతు ఎంతో అద్భుతంగా ఉందంటే ఒక సినిమా పాటలు ఈ సింగర్ ఆయన డైరెక్టరు ఆయన ఏం చేసినాడు, ఆమెను తీసుకొచ్చి పాటలు పాడడానికి అవకాశం ఇచ్చినాడు. ఆమెకి ఏం చేసినాడు, ఒక హిందీ సినీ డైరెక్టరు ఒక పాటలు పాడడానికి ఆమెకు అవకాశం ఇచ్చినాడు. ఆమెను తీసుకొచ్చేసినారు, ఆమెకు మంచిగా స్నానం చేయించినారు, బాగా నెత్తికి రంగు చేసినారు, మంచి పట్టు చీర కట్టినారు, బాగా ఆమె రూపురేఖలన్నీ మారిపోయినాయి, చక్కగా పాటలు పాడుతుంది. ఆమె పేరు మారుమోగిపోయింది దేశమంతా. ఒక భిక్షగత్తె అంత గొప్ప సింగర్ అయిపోయినది, పాటలు పాడుతుందని చెప్పేసి ఆమె చాలా పేరు వచ్చేసింది, డబ్బు వచ్చేసింది. మంచి ఒక ఆయన ఇల్లు గిఫ్ట్ ఇచ్చేసినాడు, ఒక హీరో ఒక ఇల్లు కొని చేసినాడు ఆమెకి. అన్నీ వచ్చేటప్పటికి ఏమొచ్చింది, గర్వం వచ్చేసింది. ఒకరోజు షాపింగ్కి వెళ్ళిందండి. షాపింగ్కి వెళ్ళి ఏదో బట్టలు కొనుక్కుంటుంటే పక్కన ఉన్నాము వచ్చి, ఓ మీరు రాను మండలి కదండి, మీతో ఫోటో దిగాలని చెప్పి ఇష్టపడిందండి. ఆమె టచ్ చేసి, మీరు రాను మండలి కదా, మీతో ఒక ఫోటో దిగాలని ఉందండి నాకంటే. ఆమె మీద కోపం పడింది. ఎవరు అనుకున్నావు, నేను ఒక సెలబ్రిటీ, నేను నా దగ్గరికి వచ్చి నన్ను టచ్ చేసి
ఫోటో దిగాలని అడుగుతావు అంత నిర్లక్ష్యంగాను. ఎవరు అనుకున్నావు నేను? సెలబ్రిటీ అంటే ఒక గొప్ప వ్యక్తిని నేను. అక్కడ ఒక వ్యక్తి తీసి వీడియో తీసి సెల్లో పెడితే క్లిక్ అయిపోయింది, హెచ్చింపబడింది. ఇక్కడ ఒకడు తీసి అదే వీడియో తీసి మళ్ళీ సెల్లో పెట్టేసినాడు. పెట్టేటప్పటికి ఏమైపోయింది? పైనుంచి కింద పడిపోయింది. పడిపోయి చివరికి ఎవరు అవకాశాలు ఇవ్వక తినడానికి తిండి లేక మళ్ళీ మొదటి స్థితికి వచ్చేసింది. ఏమేం చేసింది? గర్వం ఏం చేసింది? ఉన్నతమైన స్థానంలోంచి అధపాతాళానికి తొక్కి పడేసింది కదా. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంట. ఏం చేయాలంటే మనము ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలా. తగ్గించుకున్నప్పుడు నువ్వెప్పుడు పడిపోవు, ఎప్పుడు కింది స్థాయికి రావు. ఎప్పుడు దేవుడు ఏదో ఒక రోజు నువ్వు ఈరోజు కింది స్థాయిలో ఉన్నా, ఈరోజు అంత తక్కువ స్థితిలో ఉన్నా, ఒకరోజు దేవుడు నేను తప్పకుండా హెచ్చిస్తాడు, ఒకరోజు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి నువ్వు గర్వించినావంటే మాత్రం ఉన్నతమైన స్థితిలోంచి ఎక్కడికి పోతావు? పడిపోతావు పాతాలని. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అటువంటి స్థితి మరి నీకు నాకు రాకుండాలని చెప్పి ఏం చేశాడంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. కాబట్టి దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని మనం హెచ్చింపబడాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. తర్వాత ఇంకొక మాట చూసుకొని 4 మాటలు అయిపోయినాయి, సమయం అయిపోయింది. ఒక మాట చూసుకొని అదొకటి బలలోనికి వెళ్దాము. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 14వ వచనం చదవండి. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. కాబట్టి తర్వాత చూసినది ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. అందుకే ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండి అని చెబుతున్నాడు. ఆయన వల్లే మనం ఉండాలని చెబుతున్నాడు. ఆయన వల్లే నీతిమంతులుగా, ఆయన వల్లే పరిశుద్ధులుగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అందుకే చూసినట్లయితే ఏం చెప్తున్నాడు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. చిన్నపిల్లలారా ఎవరునో మిమ్మల్ని మోసపరచునియకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆయన అలాంటి వాడిన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి చూసినట్టు ఆయన నీతిమంతుడు. అందుకే నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు అని చెప్పి సెలవిస్తున్నాడు. అందుకే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎలాంటి వాడంటే ఆయన పవిత్రుడు, అంటే ఆయనలో ఎలాంటి పాపం లేదు. ఆయన నిర్దోషి, అంటే ఆయనలో ఎలాంటి దోషం లేదు. ఆయన నిష్కల్మషుడు, అంటే ఆయనలో ఎలాంటి కల్మషం లేదు. పాపులలో చేరక, పరిశుద్ధుడు అంటే ఎవరు? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడని చెప్తున్నాడు. కాబట్టి మరి ఆయన వల్ల మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మరి నిరపరాధులుగా ఉండాలని చెప్పి మరి దేవుడు కోరుతున్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట చూద్దాం రండి. పదమూడు 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. 12-14. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కాబట్టి ప్రభువును చూడాలంటే ఏం కావాలంటే మనకు పరిశుద్ధత కావాలి. అందుకే యేసుప్రభువు లోకం చెప్పాడు. ఏం చెప్పాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చూస్తారంట?
దేవుని చూస్తాను. దేవుని చూడాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. కాబట్టి ఆ హృదయం శుద్ధిగా లేకపోతే దేవుని చూడాలి. నీ దేవుని చూడాలంటే ఏం చేయాలా? హృదయము శుద్ధిగా ఉండాలి. అందుకే నీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి మరి హృదయం శుద్ధిగా ఉండాలి. అందుకే యేసుప్రభువు చెప్తున్నాడు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండని చెప్పి ఆయన సెలవిస్తూ వచ్చినాడు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక ఒక మాటగా రండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. గలతీ 4. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. కాబట్టి ఏం చెప్తున్నాయంట? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము. ఎవరి స్వరూపం రావాలండి? ఇప్పుడు మనకు క్రీస్తు స్వరూపం రావాలా? అందుకే ఒక పసరు పురుగు ఉంది. ఆ పసరు పురుగు ఆ చెట్టు మీద ఉంటే ఆ చెట్టులో ఉన్న ఆ పసరునంతా అది పీల్చి ఏమైపోతుంది? అది పచ్చగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఆకు మీద పురుగు ఉందనుకో, దాన్ని కనుక్కోలేము. అది కదిలినప్పుడే పురుగుందని తెలుస్తుంది. అంటే దాంట్లో కలిసిపోయి ఉంటుంది, ఆ చెట్టులో ఆ ఆకులో కలిసిపోయి ఉంటుంది. కాబట్టి అలాగే మనం కూడా ప్రభుతో సహవాసం చేస్తే ఏమైపోతాము? ఆయన స్వరూపం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము ఆయన మనసు కలిగి ఉండాలా. కాబట్టి ఆయన వల్లే ప్రేమించాలా, ఆయన వల్లే క్షమించాలా, ఆయన వల్లే ఓర్పు కలిగి ఉండాలా, ఆయన వల్లే తగ్గించుకొని ఉండాలా, ఆయన వల్లే మనం పరిశుద్ధులుగా జీవించాలి. అప్పుడే ఆయన స్వరూపంలోనికి మనము మార్చబడగలం. అందుకే సాధు సుందర్ సింగ్ గారిని అడిగారంట ఒక వ్యక్తి, మీరు యేసుప్రభువు వారిలా ఉంటారండి, అచ్చం చూస్తే యేసుప్రభువుని చూసినట్లు ఉంటుంది, ఎలా సాధ్యం అంటే, నేను యేసుప్రభువు వారితోనే సహవాసం చేస్తాను. ఎంతగా సహవాసం చేస్తానంటే ఆయన విడిచిపెట్టి ఆయనతో సహవాసం చేస్తాను. కాబట్టి ఆయన అప్పుడు అందుకు ఆ ఉదాహరణ చెప్పినాయంట, పసరు పురుగు ఆ చెట్టులో కలిసిపోయి ఆ పసరంతా పీల్చి ఎలాగా పచ్చగా అయిపోతుందో, నువ్వు యేసుప్రభువు వారి స్వరూపం నీలో రావాలంటే నువ్వు ప్రభువుతో అలా సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే ఆయన స్వరూపం మార్చబడతావు. అందుకే భగత్ సింగ్ గారు కూడా యేసుప్రభువు వారితో ఎంతగా సహవాసం చేసినంటే వారిద్దరి మధ్య గాలి చొరబడ్డానికి కూడా అవకాశం లేనంతగా ఆయనతో ప్రభుతో సహవాసం చేసినట్టు, అంతగా హత్తుకొని పోయి దేవునితో సహవాసం చేశాడు. అందుకే మరి ఆయన అంత గొప్పగా దేవుడు హెచ్చిస్తూ వచ్చినాడు, అంత గొప్ప దైవజనుడు అవుతూ వచ్చినాడు. అందుకే ఇక్కడ ఒక మాట చూద్దాం. నేను 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఇప్పుడు మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి ఏం చేసినాడు? మనం పాపముల విషయమై చనిపోయి ఎలా జీవించాలంట? నీతి విషయంలో జీవించడం నిమిత్తము ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఏం చేసినాడు? ఆయన మ్రాను మీద మోసుకున్నాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు పాపం ఎరుగున ఆయన ఏమైపోయినాడు? పాపంగా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి నీ నా శిక్షను భరించాడు. అందుకే కాబట్టి ప్రతివాడు ఏం చేయాలంట? తన్ను తాను పరీక్షించుకోవాలి. తన్ను తాను పరీక్షించుకొని ఆయన శరీరంలో, ఆయన రొట్టెలో మనం పరిశుద్ధమైన రీతిలో పాల్పొంపులు పొందాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు వాటి కృపను మనకు దయచేయునుగాక. దేవుడు తన మాట మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక.